ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కోపం తేలిగ్గా వస్తుంది, బాధ తేలిగ్గా వస్తుంది, కానీ నవ్వు అంత తేలిగ్గా రాదు. నవ్వించి గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు, కానీ ఆ నవ్వులకే గుర్తింపు తెచ్చిన వాళ్ళు కొంతమందే ఉన్నారు. వాళ్ళల్లో ఇప్పుడు కొంతమందిని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఏమిరా ఢిల్లీలో కాదురా, నానకరామ్ కూడా గల్లీలో చూసుకుందా. నీ పెతాపమో నా పెతాపమో. గబ్బోడా గబ్బోడా ఫోన్ పెట్టే. ఇదేందిరా ఏడాడి గబ్బునాయలందరూ ఈడ చేరినారేందిరా? ఏంటి సార్ నన్ను కల్పిస్తారేంటి వాళ్ళతో? నువ్వేమన్నా తక్కువ? గూగుల్లో గోకడు గోకడు అని కొడితే మొదట నీ పేరే వస్తుంది. చాలా అమ్మాయికుండి మీరు అలా చెప్తే ప్రజలు ఏమనుకుంటారు? నేను షూటింగ్ ఉన్నప్పుడు ఇంటి నుంచి ఈవెంట్కి వస్తాను, ఈవెంట్ నుంచి ఇంటికి వెళ్తాను, అంతే. యా ఇంటి దగ్గర నుంచి ఈవెంట్కి వస్తావో, ఇంటికి ఈవెంట్ అయినాక యా ఇంటికి పోతావో ఎవడికి తెలుసు? కరెక్ట్ గా చెప్పారు సార్, సూపర్. నువ్వేందిరా గబ్బులందరూ కలిసి గబ్బు నాయలా అని తిట్టే గబ్బు నాయలు నువ్వేంది దానికి ఒత్తాసు పలుకుతున్నావు? మరి అంతా సార్ నువ్వన్నా గోకటం వరకే, ఆ ఎపికి పాకటం తెలుసు, దేకటం తెలుసు, వద్దులే అన్ని తెలుసు. ఏందిరా అయ్యా ఏం చేస్తాడా? సోఫా చిరిగిపోతుంటేను కుట్లేస్తున్నా. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం కుట్లేస్తున్నావా? కుట్లు అంటే అట్లా కదబ్బి. యాపద్దన్నా నువ్వు ఈ అప్పతో కలిసి దొరికినావనుకో అప్పుడు వేస్తారు నీకు కుట్లే కుట్లు. నన్ను ఆటతో పోలుస్తున్నారు. పైకి నీలో పరమానంద శిష్యుడు కనపడతా గానీ లోపల నిత్యానంద శిష్యుడు ఉన్నాడు అబ్బి. లేకపోతే ఆవిడ సంగీత గారు అనుకున్నావా, సంగీతం అనుకున్నావా? ఓ డాన్సులు వేస్తానావే ఆమె మధ్య. ఏమో సార్ ఆమెను చూసిన కాడి నుంచి నా గుండెల్లో గంటలు కొట్టుకుంటున్నాయి సార్. ఆ గంటలకి ఏమిరా 24 గంటలు మోగుతాయి, 24/7 కాదు. వీళ్ళెవరి వల్ల కాదు. ఎంఎస్ నారాయణ ఇక్కడికి వస్తున్నాడు, ఆ అభిని పిలుద్దాం. ఎంఎస్ నారాయణ రాపా. జ్యోతిలక్ష్మి డాన్స్ వేసి వేయినట్టు, చూసి చూడనట్టు, కనిపించినట్టు, వినిపించినట్టు ఇక్కడేం జరుగుతుంది నాకు తెలియాలి, నాకు తెలియాలి. సార్ ఎంఎస్ గారు నమస్కారం సార్, మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను. ఎవరెత్తను చైల్డ్ ఆర్టిస్టా? నువ్వు ఎంఎస్ నారాయణ అయితే ఆ అప్ప ఎస్ఎంఎస్ నారాయణ. ఉదయం కాడి నుంచి రాత్రి వరకు కొడతానే ఉంటాడు ఎస్ఎంఎస్లు. మన వేణుమాధవ ఈడికే వస్తాడు, ఆయన్ని కూడా పిలుద్దాం. నాయనా వేణుమాధవా. వచ్చేసానన్నా, నల్లబోలన్నా, నల్ల తోచుకన్నా, నాయకి చంపేస్తానన్నా. మన ఏవిఎస్ గారు ఇక్కడే వస్తున్నారు, ఆయన కూడా పిలుస్తా. ఏమండి ఏవిఎస్ గారు? నంగు పదొద్దు ఏ రాంప్రత సార్ ఏం ఎదుగుతుందో రంగు పడుద్దాం కదా, ఎక్కడ పడి ఎదుగుతున్నాను సార్. ఇలాంటివన్నీ ఉన్నాయని తెలిస్తే ముందుగానే ఎక్కువ పేమెంట్ అలిగేవాంది కదరా. ఇంకా మీ ఎవరి వల్ల కాదప్ప. ఆ ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని పిలుస్తా. ఏమండి ధర్మవరపు సుబ్రహ్మణ్య గారు, మీరు బయటికి రండి. ఏమిటయ్యా ఏం చేస్తున్నారు మీరు? నాకు అర్థం కాదు. ఏటి పోట్లాట్లు అంటే నేను లేకుండా మీరు ఈవెంట్ స్టార్ట్ చేస్తారా? ఎందుకు వచ్చా ఇక్కడికి? ఏదో స్పీచ్ ఇస్తున్నట్టుగా దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి నేను వచ్చా. అయితే రెడీగా ఉండు. హోల్ సెలక్షన్ ఇస్ సూపర్. ఈ సెలక్షన్ అంతా బొక్క. నాట్ HOLE, WHOLE. హోల్ హోల్. చిన్న బొక్క కాదు, పెద్ద బొక్క. రామ్ ప్రసాద్ ఈస్ గుడ్. రామ్ ప్రసాద్ గాడు గుడ్ గాడు, బట్ సుధీర్ ఈస్ వెరీ కూల్. సుధీర్ కూల్ ఏంటి బాబు? ఆయన ఎప్పుడు చూసినా చాలా హాట్ గురు. ఒరే ఏడుతున్నా భరించలేకపోతున్నాను. నెక్స్ట్ ఎవడు ఉన్నారో పిలిపిస్తాను రే.
లడ్డుండా అన్నిసార్లు లడ్డుండా అని మాకు వాళ్ళు బజ్జుంటారు. బజ్జంటే ఏంటి కూర్చుంటే ఏంటి నేను కొండవలస కొండ వరకు వచ్చింది, కొండవలసి ఏడ్రా. ఇక్కడికి ఎవరొచ్చారు ఏంటి మొత్తం నాకు తెలియాలంతే. ఇగో ఆ అబ్బి ఉన్నాడే, ఆ అబ్బి పేరు నవదీపు. అమ్మాయి ఇంకా కన్ను ఎత్తాడు, నేనెప్పగానే కనిపిస్తే ఎత్తిన కన్ను దించాడు. అయితే వేకే ఆ పక్కనే ఉన్నారు చూడు సంగీత గారు, ఆమె చాలా సాఫ్ట్. నేనెప్పగానే తేడా వస్తే తాట తీస్తాది. అయితే వేకే మొత్తానికి అందరూ వచ్చేసినట్టేగా. అందరు వచ్చినట్టే, ఎందుకంటే ఇది మళ్ళీ మాలబ్బి బొక్కలో ఉన్న ఎలుకలు కూడా పొగేసి లాక్కోసాదు. పండగంటే బీరు సీసాలు, ఆవకాయ బత్తలు ఇవన్నీ కూడా ఉండాలి. అరే, ఇంకా తాగుడు మానలేదా? కళ్ళ కింద బ్యాగులు పోలేదేంద్రా? ఇన్నేళ్ళ నుంచి వీళ్ళు స్కిట్లు వేస్తున్నారు, ఈ లాగిలు పోయాయా ఇవి కూడా అంతే. రే 5 నిమిషాల పాటు వీళ్ళందరితో కలిసి నువ్వు ఇలా స్కిట్ వేస్తేనే ఇలా ఉంటే ఈ స్కిట్ అయిపోయే లోపల నువ్వేమైపోతావు అని నాకు బాధగా ఉందిరా. అందుకే బాబు నాలా కూల్ గా ఉండమన్నది. నేను చూసావా ఎంత స్టైల్ గా ఉన్నాను. నా రింగ్ చూసావా ఎంత స్టైల్ గా ఉన్నదో. అది రింగా మరి శోభన్ బాబుకు ఉందేటి స్టీరింగా. నాకు దసరా పండుగ అంటే అబ్బో చాలా ఇష్టంరా. ఆ రోజు పొద్దుటే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలకు పసు పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి అక్కడి నుంచి అక్కడికి ఓ గంతులేసేసేవాడిని. యాడంటే ఆడ గంతులేస్తే కూజాలు సెంబులు అవుతాయి. ఏం సుధీరా చెప్పలేదు వాళ్ళకి. అదంతా కాదు గాని పండుగ వాతావరణం గురించి ఏవిఎస్ గారు నువ్వు చెప్పండి. పండుగ అంటే మనిషి అందంగా ఉండాలి కదా. అందంగా ఉండాలంటే జుట్టు బాగోవాలంటే దూని బాగోవాలి కదా. దూని కన్నా పళ్ళు బాగోవాలంటే పళ్ళు కన్నా పేస్ట్ బాగోవాలి. పేస్ట్ ఉండాలంటే ఏం కావాలి? అల్లోపతి పేస్ట్ కావాలా, ఆయుర్వేద పేస్ట్ కావాలంటే మనకు బాబా ఉన్నాడు, బాబాను పిలిపించమంటారా? వేణు మాధవ్ నువ్వు చెప్పప్పా. ఇలా కాదన్నా, దసరా పండుగకు అమ్మాయిలతో కలుపుతానన్నా. అన్నా నా పేరేంటనా? వేణు మాధవ్. అన్నా వెనుమాధవ్ అంటే ఏంటన్నా? కృష్ణుడురా. అన్నా కృష్ణుడు గొప్పలతో ఆడుకోకుండా గొర్రెలు తాడుకుంటాడన్నా. మీ ఎవరు వల్ల కాదు. నెక్స్ట్ గో ధర్మవరపు నువ్వు చెప్పబ్బా. నేను మామూలు జరుపుకోను బాబు, నా స్టైలే వేరు. నేను పొద్దున లేచి తలా ఉంటుకు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని అలా అమ్మాయిలతో అలా శిఖరకు వెళ్ళి కాసేపు టైం పాస్ చేసి రాత్రికి తారాజుబులు చుచ్చి బుడ్డులు టుస్సుడు అయ్యి దసరా ఈవెంట్ కి వచ్చి దీపావళి గురించి చెప్తున్నాడు ఏందిరా? అయినా ఏంటండి పండగంటే ఇలా జరుపుకుంటారా? అన్నా నువ్వు మేనేజర్ వానా? కాదండి. అన్నా డైరెక్టర్ వానా? కాదు సార్. అన్నా యాంకర్ వానా? కాదు సార్. అయితే నీ లొల్లేంటైనా కూర్చో. నా గురించి వద్దులే కానీ వాళ్ళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సంగీత గారు, ఆవిడతో మాట్లాడండి కొంచెం. సంగీత ఏంటి బాగున్నావా? ఏటి వాళ్ళిద్దరికి పెళ్లి అవ్వకుండా నువ్వు పెళ్లి చేసుకుని అంటున్నావా? నువ్వు కుటుంబ పెద్దగా అలా అనడం తప్పు లేదు, కరెక్టే. కానీ నీకన్నా చాలా ఏజ్ లో పెద్దాళ్ళు బయట, నీకు ఆ విషయం అర్థం కావట్లేదు. చెప్పాను కదరా వీళ్ళకి నేనే కలుస్తానే. మీరు ముగ్గురు కలిపి ఏం చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. మీ ముగ్గురు కలిపి ఆ ముగ్గురు లైన్ లో పడేస్తారనుకుంటున్నారు. నాకంత సీన్ లేదమ్మా. ఆ ముగ్గురు కలిపి నాకు లైన్ వేస్తున్నారు. చిన్న మాట మాట్లాడుకోవాలి. ఒకసారి పక్కకి రా. ఇదిగో నీకు ఆ ఈవెంట్ లో పెళ్లి చేస్తా, ఈ ఈవెంట్ లో పెళ్లి చేస్తా అంటారు కానీ నీకు అసలు పెళ్లే చేయరన్న. ఇప్పుడు నీకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏం ఐడియా? మనం స్కిట్ ప్లాన్ చేద్దామని చెప్దాం. వాళ్ళిద్దరు నా స్కిట్ లో తీసుకొచ్చి నిజంగా పెళ్లి చేసేసుకుందాం అన్న. అబ్బో హలో ఏంటమ్మా ఎంతసేపు మీరు మాట్లాడుకుంటారేంటి? నెక్స్ట్ వాళ్ళ వీళ్ళు కాదండి, ఇప్పుడే మేమిద్దరం ఒక స్కిట్ అనుకున్నాము. సో మేమిద్దరం వస్తాం స్కిట్. ఓకే కాకపోతే దీంట్లో చిన్న ఇదేంటంటే ఇద్దరు లేడీస్ వాళ్ళ సిస్టర్ శేఖర్ మాస్టర్ వీళ్ళందరినీ పెట్టి కొంచెం నేచురల్ గా ప్లాన్ చేస్తాం. బాగా నేచురల్ గా చాలా చూద్దాం. లెట్స్ వెల్కమ్. వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణ. ఈ రోజు నా ఇద్దరు చెల్లికి పెళ్ళండి. ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. ఏమండి బాబు వచ్చావా? ఆ వంట పని ఏంటో చూడు. ఏమండి నేను వంట మాస్టర్ కాదు, డాన్స్ మాస్టర్. అయ్యో మాస్టర్ మీరా? సారీ. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? మొన్న మీరు జబర్దస్త్ జడ్జిగా వచ్చారు కదా. అవును. మరి మా డీకి ఎప్పుడు వస్తారు జడ్జిగా? మీరు ఎప్పుడు ఉండరో చెప్పండి, అప్పుడు తప్పకుండా వస్తాను. అప్పుడు వచ్చేం ప్రయోజనం లేండి. మీరు అంత పెద్ద కళ్ళు వేసుకొని చూడొద్దండి, నేను అన్ని మర్చిపోతాను. డైలాగా? కాదండి డాన్స్.
అవును, సంగీత్ వాళ్ళకి ఫోన్ చేసి రావద్దని చెప్పారంట, ఏంటి? అవునండి, ఇక్కడే సంగీతం ఉండగా ఇంక సంగీతం ఎందుకు మనకి? ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కొడుకు ఇంకా రాలేదేంటి? ఏంటోరా ఈ కరోనా ఫెస్టివల్స్ అన్ని చూసి వెళ్ళేటట్లేదు. పండగలు చూస్తే పర్లేదు, నీ పెళ్లి చూడాలంటేనే ఇబ్బంది. నమస్కారం మేడం. మా అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకుంటారా బాబు? నాకు చెప్పారు, ఈయనకి చెప్పలేదేంటండి? పూల గురించి తోటమాలకి చెప్పాలా ఏంటి? సరే మీ చెల్లెలు పిలిపిస్తే త్వరగా తాలిగడేస్తాను. ఏంటి కట్టేది? నీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట, ముందు వాళ్ళ సంగతి ఏంటో తేల్చు. సరే నీకు ఎలాగో తెలిసిపోయింది కాబట్టి మీ చెల్లిని పెళ్లి చేసుకున్నప్పుడు 7 అడుగులు వేస్తా కదా, అడుగుకోకని చెప్పి వదిలేస్తాను. అలా అయితే నువ్వు 7 కాదు 700 అడుగులు వేసినా సరిపోద్ది తెలుసా? రే నువ్వు ఆపరా కొంచెంసేపు. ఆపాల్సింది ఆయన కాదు, నువ్వు. ఏంటండి మీ చెల్లిని చేసుకోవడానికి వచ్చామని చెప్పని మరి లోకో కనబడుతున్నావా? మన రేంజ్ మామూలు ఉండదు, బయటికి వెళ్తే అలా క్యూ కడతారు. పోలీస్ స్టేషన్ బయట కదా. అట్టుకెళ్ళి తొందర తీసురండి. అయిపోయిందా? అవుతారేట్రా, అవుతారేట్రా. మీరేంటి ఇక్కడ? పెళ్లి పనులు చూసుకున్నా సుధీర్. మరి మీ పనులు పక్కన పెట్టా. ఓహో, దండయాత్రకు దసరా హాలిడేస్ ఇచ్చారన్నమాట. సుధీర్ కళ వచ్చింది. అదేంటి 4 రోజులు కలవరని చెప్పా, వచ్చింది అప్పుడే. అనేది పెళ్లి కళ. ఓ పెళ్లి కళ, నేను చంద్రకళ వచ్చిందేమో అని భయపడ్డాను. అందుకే వీడికి నా చెల్లె ఇచ్చి పెళ్లి చేయను అన్నాను. అదేంటండి స్కిట్ లోనే కదా చేయమన్నా. మాస్టర్ చెప్పండి మాస్టర్. కిట్టే కదండి, కానిచ్చేయండి. అలాగే మా చెల్లెను తీసుకొస్తాను. ఆవిడ స్కిట్ అనుకుంటుందిరా, వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మనం నిజంగానే తాలికట్టదా? ఓకేనా? అదే పనిలో నిజంగానే. ఓకే ఓకే, ఆల్ ఈజ్ వెల్. ఆల్రెడీ మనం కూడా వెళ్ళే. మాస్టర్ మీరేంటి తెలుగున్నారు? ఈ స్కిట్ లో మీతో పాటు సంగీత్ గారు కూడా పెళ్లి సెగ్మెంట్ ప్లాన్ చేయొచ్చు కదా. ఈ స్కిట్ లో కష్టంగా నెక్స్ట్ సీక్వెల్ లో ప్లాన్ చేద్దాం. అంటే మీకు ఆల్ ఈజ్ వెల్, మాకు సీక్వెల్లా? కళ్యాణం వైభోగం ఆనందరాగ. రష్మి చూసావా, నువ్వు రాగానే చందమామ ఎలా వెళ్ళిపోయిందో. అక్కడ చందమామ లేదుగా. ఉందని ఊహించుకో. సుధీర్, నువ్వు మాత్రం చాలా అందంగా ఉంటావు. అదేంటి అక్కడ అందం లేదు కదా? ఊహించుకో. నూకరాజు, నీకు నాలో ఏం నచ్చింది? మీరు చాలా అందంగా ఉంటారు, మీ స్మైల్ చాలా బాగుంటుంది. అసలు మీ మెమరీ ముందు మెమరీ కార్డు కూడా వేస్ట్ తెలుసా? ఏ ఊరుకో అబ్బా, నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు. నీలో నాకు నచ్చింది ఇది, అబద్ధాన్ని అబద్ధం అని చెప్తావు తెలుసా? రష్మి తాళి కట్టేమంటావా? ఏంట్రా, నిన్ను పెళ్లి చేసుకుంటే నాకేం ఉపయోగం ఉంటది? ఇగో అందరూ జనరల్లీ 3 వేస్తారు, నేను 40 వేస్తా కావాలంటే. అందరూ మామూలుగా 3 nights అంటారు. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మరి నీకు. అందరూ చేత్తో కొడతారు, నేను మాత్రం చెప్పుతో కొడతా. వర్షిని, ఈ రోజు మనకు పెళ్లి అవుతుంది, అవ్వగానే మనం హనీమూన్కి వెళ్ళిపోదాం, ఓకేనా? నాకు షూటింగ్ ఉంది. మరి అట్లా ఓ పంచి, నువ్వు రేపు వెళ్ళిపో, నీ ఖాళీ చూసుకుని మళ్ళీ ఎప్పుడైనా వెళ్తా. విడివిడిగా వెళ్ళడానికి ఇది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కాదు, హనీమూన్. అరే ఏంట్రా ఇప్పుడు మీటింగ్లు అన్ని? ఫస్ట్ పెళ్లి అవ్వాలి, అసలే కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదంటారు. ఇందాక నుంచి నీ మోహన్ చూస్తే నాకు వస్తుంది, నేను ఆపుకోట్లా. ఇదిగోండి ఏంటి అలా చూస్తారు? అదే శేఖర్ మాస్టర్, మా పెళ్లి పెద్ద అయినా పురోహితులైనా మీరే కదా, మీ మంత్రాలు చదివితే మేము తాళి కట్టేస్తాం. మోగించండి, మీరండి కూర్చోండి. ఇద్దరు తాలిబొట్లు తీసుకోండి, కానిచ్చండి. మాస్టర్ ఇదేంటి కరెంట్ పోయింది? ఆగాలి ఇప్పుడు కరెంట్ వచ్చేదాకా? ఆగేదేం లేదు, కట్టండి. ఇవాళ ఉంటది. మేడం ఎవరండి వీళ్ళు? మా వీధిలో ఉన్న వాళ్ళు. మాస్టర్ ఏంటి మాస్టర్? నేనేమనుకున్నాను అదే జరిగింది. మాస్టర్ ఎవరు మాస్టర్ వీళ్ళు? ఉప్పల బాలు, తుప్పల తేజ. ఫస్ట్ టైం సుధీతో పెళ్ళైందండి, సాయంత్రం ఫస్ట్ నైట్ లైవ్ పెడతానండి. లైవ్ పెడతారా? బాబోయ్ రావాలి కదా, నేను పారిపోతాను. సుధీర్ ఎక్కడికి? చెయ్యొదులు. నువ్వు పద ఇవాళ.